నీట్ పరీక్షలో అవకతవకలపై హైదరాబాద్లో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. రాజ్భవన్ ముట్టడికి పిలుపునిచ్చాయి. నెక్లెస్ రోడ్ నుంచి పెద్ద సంఖ్యలో ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నీట్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని, ఎన్టీఏను రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. हेलो हेलो राजीनामा झाला विद्याशाख मंत्री राजीनामा झाला विद्याशाख मंत्री నీట్ పరీక్షలో అవకతవకలపై హైదరాబాద్లో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. రాజ్భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. నెక్లెస్ రోడ్ నుంచి పెద్ద సంఖ్యలో ర్యాలీగా బయలుదేరారు విద్యార్థులు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరిగి విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నీట్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని, ఎన్టీఏను రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. राजीनामा झाला विद्याशाख मंत्री राजीनामा झाला विद्याशाख రైట్, విద్యార్థి సంఘాల ఆందోళనకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి మహేష్ మనకు అందిస్తారు. విద్యార్థి సంఘాలు రాజ్భవన్ ముట్టడికి పిలుపునిచ్చాయి. నెక్లెస్ రోడ్ నుంచి పాదయాత్రగా వెళ్తున్నటువంటి విద్యార్థి సంఘాల నేతలని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితిని చూస్తున్నాము. విద్యార్థులు పరుగులు తీస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నెక్లెస్ రోడ్ ఇందిరాగాంధీ స్టాల్స్ దగ్గర విద్యార్థులు ఒకేసారి పోలీసులను తప్పించుకొని ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కొద్దిమందిని అరెస్ట్ కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనము విద్యార్థులతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తాం. అవకతవకలు జరిగాయని పేపర్లు అమ్మిన వాళ్ళే స్వయంగా చెప్తున్నప్పటికీ ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వము నీట్ అవకతవకలపై స్పందించడంతో సిగ్గుచేటు ఈ రోజు వామపక్షాలతో పాటు ఎన్ఎస్యూగా అన్ని విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. నీట్ నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి. రాజీనామా చేయకపోతే వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం. ఇప్పటికైనా మోడీ స్పందించాలి. మోడీ స్పందించబోవడం ఇది అత్యంత బాధాకరం. ఈ రాష్ట్రం దేశంలో 24 లక్షల మంది ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్ రాసినటువంటి ఎగ్జామ్ పేపర్ కనీసం సక్రమ మార్గంలో నిర్వహించుకున్న పేపర్ లీక్ అయినటువంటి వాళ్ళని శిక్షించాలని చెప్పని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు విద్యార్థి సంఘాల నేతలను, కార్యకర్తలను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా నీటిని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యము. అంతేకాకుండా ఎన్టీఏను రద్దు చేయాలి, నీటిని రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్స్ నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థి సంఘాల నేతల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిఘటిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. విద్యార్థి సంఘాలు పోలీసుల అరెస్ట్ నిరసనగా పెద్ద ఎత్తున ప్రతిఘటిస్తున్నటువంటి విద్యార్థి సంఘాలు పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్తున్నారు. విద్యార్థులు భారీగా ప్రతిఘటిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఎన్టీఏని
రద్దు చేయాలి, నీట్ రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. నీట్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి పేపర్ లీక్ ని కేంద్ర ప్రభుత్వమే చేస్తుందని చెప్పేసి ఆరోపిస్తూ ఈ రోజు రాజ్భవన్ ముట్టడికి వామపక్ష విద్యార్థి సంఘాలు అదేవిధంగా ఎన్ఎస్ఐ పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా నక్లెస్ రోడ్డు ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర నుండి రాజ్భవన్ ముట్టడికి బయలుదేరినటువంటి విద్యార్థి సంఘాల కార్యకర్తలని నేతలని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో విద్యార్థులు భారీ స్థాయిలో ప్రతిఘటించినటువంటి నేపథ్యం, విద్యార్థి నేతలు పోలీసులకు మధ్యలో తోపులాట జరిగినటువంటి పరిస్థితి. కెమెరామెన్ ప్రసాద్తో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్.